మంచి లవ్ స్టోరీ అనమాట. అలాగే ఎప్పుడో నాగ చైతన్యకి మాస్ అంటే అందరం డ్రాక్స్ గానే మిగిలిపోయింది. బట్ ఈ సినిమా కొంచెం మాస్ కూడా బాగా ట్రై చేశాడు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పుష్ప సినిమాకి అల్లార్జున్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడే డాన్సుల్లో కానీ, యాక్టింగ్లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాస్ మాట్లాడటం కానీ సూపర్ అన్నమాట. నిజంగా ఆ యాస్లో నిజంగా శ్రీకాకుళం కుర్రలాగానే కలిసిపోయాడు. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సినిమా ఫస్ట్ 10 నిమిషాల్లో కొంచెం తీసుకెళ్ళిన టైం తీసుకుంటుంది. తర్వాత మనకు ఏం కనిపించదు, వాళ్ళు సినిమాలు నిలవైపోతాం అనమాట. ఇంకా సాయి పల్లవి గారి డ్యాన్సులు, యాక్టింగ్ సూపర్ అనమాట. ఇంకా మన చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ పై రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట. ఇంకా డిఎస్పీ దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గుండె హత్తుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల ముందు అది నిజంగా కంటతడి పడేస్తుంది. ఇద్దరు సమానంగా వేసారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరికే సమానమైన క్యారెక్టర్స్ ఉంది. బట్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుందన్న. అలాగే అందులో సెకండ్ టాప్ లో కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా బాగా అనిపించినాయి. బట్ సినిమా అయితే మాత్రం చైతన్యకే కంపేర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. కెరియర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ మూవీ అన్నమాట. అల్లు అరవింద్ గారు అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కూడా విజువల్ ఎఫెక్ట్స్ కానీ సినిమా అయితే పక్క దండేలంటే నాగ చైతన్య పక్క 150 కోట్ల సినిమా ఇది పక్క బ్లాక్ బస్టర్. సూపర్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే చింపేషుడు. చందు గారి డైరెక్షన్ మాత్రం అదిరిపోయింది. సినిమాకి హైలైట్స్ అంటే ఏం చెప్తారన్న? హైలైట్స్ అంటే సముద్రం ఫైట్ లో ఒక పిల్లగాన్ని ఇట్లా కాపాడుతాడు. ఆ ఫైట్ సీన్ మస్తు ఉంటుంది. ఇంకొకటి పాకిస్తాన్ లో మన అందులో ఉన్న సైకో విలన్లు ఉంటారు కదా, పాకిస్తాన్ జైల్లో టెర్రరిస్టులు, వాడు హీరో మీదకి కొంచెం అటాక్ చేస్తుంటాడు. ఊకే వీళ్ళు ఉన్నంత రేపు వానికి ఇచ్చి పడేస్తాడంటే మొత్తం ఎక్కడెక్కడ వలగొట్టి ఒక డైలాగ్ చెప్తాడు. అరే ఇండియా వాళ్ళు మొత్తం ఉచ్చబోస్తే పాకిస్తాన్ అది ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటారని చెప్తాడు. డైలాగ్ మాత్రం సూపర్. మొత్తం థియేటర్ దద్దరిల్లిపోతాడు. సాయి పల్లవి ఆమె యాక్టింగ్ మాత్రం నాచడం విలీనం అయిపోతుంది. సాయి పల్లవి సూపర్ భయ, సూపర్ సినిమా. అవార్డుల మీద అవార్డులు అయితే వస్తాయి సినిమాకి పక్కా. మంచిగా ఉంది. లవర్స్ కి డైరెక్టర్ సార్ చెప్పాడు కదా ఏంటంటే సెవెరల్ టైమ్స్ చూస్తారని చెప్పి. నిజంగా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయినా, సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అయినా, ఇద్దరు జోడీ రొమాన్స్ అయినా చాలా బాగుంది అన్న. ఒక స్క్రీన్కి చాలా ఎందుకో వాళ్ళు రీల్ చేసినట్టు యాక్టింగ్ చేయలేం, రియల్గా లవర్స్ అన్నట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే డీసెంట్ ఏంటంటే కొత్తగా ఏముందనంటే ఇది కంటెంట్ కదా, రియల్ లైఫ్ స్టోరీ. అంటే ఒక సర్టెన్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి కంటెంట్ అంటే ఇప్పుడు మన కంటెంట్ అంటే వేరే సినిమా ఊహించడం అంటే కానీ ఇది రియల్ లైఫ్ స్టోరీ కదా, దానికంటే చూపెట్టే విధానం ఇంకా బాగా చూపించాడు. ఫస్ట్ ఆఫ్ కొద్దిగా జైల్ సీన్స్ ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ లో జైల్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించే కానీ మిగతా అంతా బాగానే ఉంది. లవ్ స్టోరీ వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో బోట్ సీన్ ఒకటి అంటే ఫైట్ ఇంటర్వెల్ ముందు ఆ బోట్ సీన్ చాలా బాగుంది. బిఎఫ్ఎక్స్ అయినా సరే చాలా బాగుంది అన్న, చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని మూవీస్ లో ఉంటుంది కదా మరి ఆర్టిఫిషియల్ అనిపించింది, ఇక్కడ కొంచెం నేచురల్ అనిపించింది. కొంచెం దేశభక్తిని కూడా బాగా చూపించినట్టున్నారు కదా. చూపించారు, బట్ లవ్ స్టోరీ కంపేర్ చేసుకుంటే దేశభక్తి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే అంత జనాలు దాన్ని కనెక్ట్ అవుతలేదు అని కొంచెం నాచితన హిట్ కొట్టినట్టే 100% బ్లాక్ బస్టర్ కొట్టినట్టు. నెక్స్ట్ ఫస్ట్ 100 కొట్టారు నాచితన అవబోతుంది. డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి ఇద్దరు పోటీ పడి మరీ నటించారు. నార్మల్గా సాయి పల్లవి ఏ సినిమాలో బాగా యాక్ట్ చేస్తుంది, కాకపోతే ఈ మూవీలో నాకు చేసిన తనని చాలా వరకు డామినేట్ అయితే చేశాడు. దాని వరకు యాక్టింగ్ వరకు చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. సరే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. బట్ లవ్ స్టోరీ మాత్రం ఎక్సలెంట్ లవ్ స్టోరీ, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. మేబీ జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ ఏం లేదు. అండ్ యాక్టింగ్ అంతా బాగుంది కాబట్టి మేబీ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. తోటి మిత్రులతో జరిగే విలేజ్లో జరిగే పోరాటాలు చాలా చక్కగా చూపెట్టారు. నిజంగా ఆయన తండ్రి నాయకుడిగా అవ్వడానికి పడే కష్టాలు, తోటి మిత్రులే కొన్నిసార్లు వెనక్కి లాగడం చాలా బాగా అనిపించింది. లీడర్గా కూడా చాలా అదరగొట్టారు. అలాగే చాలా హ్యాపీ అనిపించింది. ఈ మూవీతో 90కి ఇచ్చారు. మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్. ఆ సాంగ్స్ సినిమా మొత్తాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బాగా లేపేశారు. నాగ చైతన్య ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ ఎలా చేశారు? ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అలా చెప్పినట్టు నాగ చైతన్య నెవర్ బిఫోర్. లాగ్ ఏమన్నా మంచిగా ఎమోషన్ హైలైట్. ఓషన్లో సముద్రంలో బోట్ సీన్స్ కానీ, పాకిస్తాన్ జైల్లో సీన్స్ కానీ ఎక్సలెంట్ సినిమా.